హాయ్ ఫ్రెండ్స్, రోజు టెక్నాలజీ మారుతుంది. ఈ టెక్నాలజీ ప్రపంచంలో మనిషి సాధ్యం కానిది ఏం లేదు, ఏదైనా సాధ్యం చేసుకుంటాడు. ఇప్పుడు టెక్నాలజీ అలాంటిది. అంతరిక్షం నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది, జపాన్ శాస్త్రవేత్తలకి. ఆ ప్రయోగం పేరు ఓహిసామా. ఓహిసామా అంటే జపాన్ భాషలో సూర్యుడు అని అర్థం. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షం విద్యుత్ ఉత్పత్తి చేసి భూమికి పంపిస్తారు. ఆ విద్యుత్ మనం ఎంత చక్కగా వాడుకోవచ్చు. ఈ ప్రయోగం ఎలా అంటే సుమారు 2 చదరపు మీటర్తో సౌర పలకలు ఏర్పాటు చేసి 180 కిలోలు ఉన్న ఉపగ్రహం ద్వారా భూకక్షలో ప్రవేశపెడతారు. అక్కడ ఈ సూర్య కిరణాలు సౌర పలకలకు తగిలి అక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి అయ్యి ఈ భూమిలో మైక్రోవేవ్స్ ద్వారా ఈ భూమిలో ఏర్పాటు చేసిన యాంటీనాలో చేరుకుంటుంది. యాంటీనా నుంచి మనకు సరఫరా అవుతుంది. ఇది చిన్న చిన్న ఇంట్లో మనం చిన్న చిన్న పరికరాలకి ఈ విద్యుత్ వాడుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పూర్తి మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇది మంచి ఉదాహరణ. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఖర్చు లేకుండా ఫ్రీగా వస్తున్న సూర్యకిరణాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మనకి ఎంతో ఆదాయం అవుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. ఇది గొప్ప ఆలోచనలు ఇప్పుడున్న మారుతున్న ప్రపంచంలో గొప్ప ఆలోచనలు మనసుకు పెట్టుకొని వస్తున్నాయి.